దావీదు ఇప్పటికిప్పుడు సౌలుని వేసేసి వెంటనే రాత్రే రాజకీయం మార్చలేడా? కానీ దావీదుకు ఒక విషయం తెలుసు, దేవా నువ్వు నన్ను పిలిచావు, ఎక్కడో నన్ను పిలిచి అభిషేకించావు, ప్రవక్తను పిలిపించావు, ఏంటని ఆలోచించే లోపే నాకు అభిషేకం చేస్తాను. నా లైఫ్లో నేను ఎప్పుడు కింగ్ అవ్వాలని అనుకోలేదు. నేను కింగ్ అవ్వాలనుకున్నది నేను అనుకోలేదు, మా నాన్న అనుకోలేదు. నేను కింగ్ అవ్వాలని నువ్వు అనుకున్నావు. అందుకే ప్రభువా నేను అవ్వాలని అనుకున్నావు కనుక శత్రువును అడ్డు తొలగించుట నీ పని, నీ చిత్తానికి తలదించుట నా పని. నేను ఎప్పుడు ఎవరిని ఏమి చేయను ప్రభు, నేను ఎవరిని చేయను. అందుకే దేవా 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 అని తను దేవుడి మీద ఆధారపడి సౌలు అడ్డు తొలగించాలని కానీ, సౌలును అడ్డు తొలగించి ఎలాగైనా సింహాసనం ఎక్కాలని కానీ ఎక్కడా లేదు. కానీ గమ్మత్తని చెప్పిన అదే వచనంలో ఎన్నిసార్లు ఈటీసిరాడంట చెప్పండి? 2 సార్లు. నేను అడుగుతున్నాను, ఆల్రెడీ దెబ్బ కొట్టేసిన మనిషి దగ్గరికి మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడానికి వెళ్తున్నాడంటే ఏంటండి దావీదు అసలు? అందుకే నేను సెంట్ మైండ్లో హార్ట్ లేదు చెప్పండి. అదే గొడవ పెట్టుకుంటాడు, అలా తిరిగి వస్తే చెప్పండి ప్రజలాడు చెప్తాడు. అది నేను అంటున్నాను, దీన్నే మోరల్ వాల్యూస్ అంటారు. గూడు కట్టేసి తేనె పుట్టలా లోపలెట్టేసుకుని ఆ రోజు అలా చేశాడు అంటారు. మీరు అందరిలో సరే నువ్వు వాడితో మాట్లాడాలనుకో, నీకు నాకు చెప్పండి వాట్సాప్లో బ్లాగ్స్ చేస్తానే అనుకుంటున్నాను. ఈ తెంగరేసలు మళ్ళీ చెప్తున్నాను, పోయేవాడిని పోనీ, వచ్చేవాడిని రాని, మాట్లాడి అక్కడ మాట్లాడండి, ఇక్కడ మాట్లాడండి, వచ్చేవాడు రాని. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఎంత హామ్ చేసిన వాళ్ళైనా మన ఎదురుకు వస్తే దేవుని బిడ్డలుగా మనం ప్రైజ్ లార్డ్ వందనాలు అంతే. ఈ దావీదు మైండ్ సెట్ గుర్తుపెట్టుకో. లైఫ్లో ఎదగాలనుకుంటున్నావా? ఈ బండ గుర్తుపెట్టుకో. దావీదు మొదటి దెబ్బ కొట్టిన వ్యక్తి దగ్గరికి మళ్ళీ పోయి ఆ మనిషికి సర్వీస్ చేయాలనుకుంటున్నాడంటే ఏంటండి దావీదు మనసు? 2 సార్లు తప్పించుకున్నాడు. ఒక్కసారి దెబ్బ కొట్టిన వాళ్ళతో మళ్ళీ మనం మాట్లాడడం, ఒక్కసారి మనల్ని నష్టపరిచిన వాళ్ళతో మళ్ళీ మనం మాట్లాడడం, ఒక్కసారి మన జీవితం మీద నిందనేసిన వాళ్ళతో మనం మాట్లాడడం. కానీ దావీదు మాట్లాడేస్తాం. వాళ్ళ సొంత అబ్బాయి ఎంత హాని చేసినా దేవుడి పర్మిషన్ లేని ఎందుకు జరుగుతుంది ఇదంతా అని. అది కదా సార్, ఆ గొట్టంగాడు సరిగా నల్లేనోడు ఆడు వాగుతున్నాడు, పేరు సిమి. ఆడు కూడా వాగుతున్నాడు సార్, మీ మీద వానపాములు ఆడాడు, ఆడు కూడా లేచి మాట్లాడతాడంటే వానపాములకు కూడా దేవుడు వాయిస్ ఇచ్చాడు. వాగనే ఏ స్థితిగతులైనా ఎవరికి అప్పగిస్తాడు చెప్పండి? అందుకే దావీదు ఎదిగాడు. మనం ఎందుకు ఎదగని చెప్పండి? గొప్ప ఉపవాస ప్రార్థన చేస్తాం, ప్రభా ఏంటి ఇంకా నా ముందాడు అలా మెల్లగా తిరుగుతున్నాడు, నేను చూడలేకపోతున్నాను. నువ్వు వాడుతున్నావు, నాతో ఉన్నావు, ఏదో చెప్పు, నువ్వు ఈ రాత్రికి చెప్తే కానీ చెప్పండి నాకు నిద్ర రా, నువ్వేదో ఒకటి చెప్పు, నువ్వేదో ఒకటి చెప్తే కానీ నాకు నా మనశ్శాంతి ఉండలేదు ఎప్పుడో అని చేస్తాను. కానీ సౌలు చేతుల్లో దావీదుకి మరణమున్న సౌలు చుట్టే తిరిగాడంటే ఎవరు చెప్పండి? టీ దాగొచ్చావా? గ్రీన్ టీ చెప్పండి. సౌలు చేతుల్లో దావీదు మరణమున్న సౌలు చుట్టే తిరుగుతున్నాడు ఎవరు చెప్పండి? దావీదుకు విషయం తెలిసి ఏంటి చెప్పిన, ఆయన సెలవు లేనిదే తల వెంట్రుక అయినను రాలదు. మరి బట్టబుర్రల సంగతి ఏంటని అడగండి, అది వేరే సబ్జెక్ట్. ఆయన సెలవు లేనిదే తల వెంట్రుక కూడా రాలదు. ఆయన అనుకున్నప్పుడు నన్ను రాజుని చేస్తాడు, నన్ను రాజును చేయాలనుకున్నప్పుడు నన్ను ఎందుకు చనిపోవడానికి దేవుడు చెప్పండి అప్పగిస్తాడు. మొదట ఇస్రాడు తప్పింపబడింది, రెండవసారి ఇస్రాడు దేవుడు తప్పించాడు. 2 సార్లు కాదు, 100 సార్లు దావీదు మీదకి ఇసిరినా ఈట పక్కకు పోతాది. ఎందుకు చెప్పిన? గురి తప్పిస్తాడు. మీరు బెంగెట్టుకోకండి, మీ ఇదుల్లో ఎవరైనా శత్రువులు ఉంటే గురి తప్పించే దేవుడు మీకున్నాడు. మీ ఉద్యోగాల్లో, మీ యొక్క స్నేహాల్లో, మీ సంపాదనలో మీకు ఎవరైనా శత్రువులు ఉంటే బెంగెట్టుకోకండి. ప్రభువా వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారండి, వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ముందు నువ్వు ప్లాన్ చేసేకు, ప్లాన్ అంతా ఫెయిల్యూర్ అయిపోతుంది. వాళ్ళేదో ప్లాన్ చేసి నువ్వు ప్లాన్ చేయకు, నువ్వేదో ఇవన్నీ మనకు సెట్ అవ్వండి, వదిలేయండి. ఎవరు వెళ్ళిపోయేవారు వెళ్ళిపోనియండి, ఎవరు చేసే పని నాకు చేయనియండి, ఎవరు చేసే నడుతున్నాను వాడబడితే ఉంటారు, దేవుడికి దగ్గరకు ఉంటే బాగుపడతారు, దేవుడితో పెనుగులాడితే కుటుంబాలతో ఆశ్రదింపడతారు. లేదా కిరికిర్లు పెట్టినోడు, అసూయ పడినోడు, కళ్ళంతా విసుగు నింపుకున్నవాడు చివరికి సౌలు ఏమయ్యాడు? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. నేను మళ్ళీ చెప్తాను, హిస్టరీ స్టోరీస్ మనకు నేర్పిస్తున్నాయి మన క్యారెక్టర్ జరిగే. యెహోవా తన్ను విడిచి దావీదుకు తోడైండుట చూసి సౌలు దావీదుకి భయపడ్డాడు. మీకు ఏమర్థమవుతుంది? నిజంగా బైబిల్ ఇక్కడ అర్థమైతే దేవుని మనసు, బైబిల్ విధానం మీకు అర్థమైపోవాలి. బయట దృష్టికి అందరికీ దావీదు ఎవరి చేతుల్లో ఉన్నట్టుంది? బయటికి చెప్పండి. సౌలు బాగా వినండి, దావీదు గారు ఎవరి కింద పనిచేస్తున్నాడు? సౌలు కింద పనిచేస్తున్నాడు. దావీదు ఎవరి చేతుల్లో ఉన్నాడు? సౌలు చేతుల్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, సౌలు దగ్గర సైన్యం ఉంది, సౌలు దగ్గర పేరుంది, సౌలు దగ్గర ఈట ఉంది, సౌలు దగ్గర బలం ఉంది, సౌలు దగ్గర రకరకాల ప్లాన్స్ ఉన్నాయి, సలహాదారులు ఉన్నారు, సౌలు దగ్గర ఎంతో విస్తారమైన ధనం ఉంది. సౌలు దగ్గర ఇప్పుడు దావీదు ఉన్నాడు. ఇది బయటికి కనబడుతుంది, కానీ ఎవరు చూడలేని పిక్చర్ సౌలు చూశాడు.
దావీదు నా చేతుల్లో ఉండడం కాదు, ఇంటర్నల్గా నాకు అర్థమైన స్టోరీ, దావీదు దేవుడి చేతుల్లో ఉన్నాడు. ఈ మనిషికి అడ్డెళ్ళడం అంత మంచిది కాదు, భయపడ్డాడు. ఈ మనిషికి అడ్డెళ్ళడం అంత మంచిది కాదు, అంత మంచిది కాదు. అందుకే దేవుడు అతనికి తోడై ఉంటుంట చూసి అందరూ దావీదు నా చేతుల్లో ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ దావీదు దేవుని చేతుల్లో ఉన్నాడు. ఈ మనిషిని నేను టచ్ చేస్తే దేవుడు నన్ను టచ్ చేస్తాడు. ఈ భయం ఉంది, కానీ వెనకాల ఉన్నాడు ఊరుకోడు కదా. ఆడు దురాత్మ, ఆ దురాత్మ రేపేస్తున్నాడు. ఎందుకు రేపేస్తున్నాడు? ఈ మనిషి ప్రార్థన చేసుకుంటే బాగుండు, కొంచెం ఆడు దూరంగా ఉండు. ఎవరో ఈ మనిషి ప్రార్థన చేయడు, ఏమి ఇచ్చాడు నడుతున్నాను, ఏమి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు వాడి దగ్గరికి, ఊడ్చి అమర్చున్న వాడి దగ్గరికి వాడు వస్తాడా? రాడు. ఖాళీగా ఉన్న వాడి దగ్గరికి ఆడు ఎగేసుకుని వస్తాడు. ఇదిగో ఈ పెంతుకొస్తే మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే, పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే నువ్వు ఎదుగుతావు, చుట్టూ ఉన్న వారికి దీవెనకరంగా ఉంటావు. దురాత్మ నీ మీద ఉంటే నేనే ఎదగాలనుకుంటా, చుట్టూ ఉన్న వారికి నాశనకరమైన వ్యక్తిగా స్త్రీగా పురుషుడిగా చిన్నగా పెద్దగా తయారైపోతాం. అందుకే నడుతున్నాను. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, మన అధికారం కింద లేము, మనుషుల కింద లేము, దురాత్మల కింద లేము. మనం పిలిచిన చెప్పండి దేవుని చేతులు